చెల్లెలు కార్తీక మాసం చేసుకునే ప్రతి ఒక్క ఆడవారు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. అదేంటి అంటే నాకు తెలిసినంత వరకు కార్తీక మాసంలో పూజలు మాత్రమే చేస్తారు, కానీ ఇప్పుడు మాత్రం ముత్తైదువులందరినీ పిలిచి మరీ భోజనాలు పెట్టి మరీ పూజలు చేపించుకుంటున్నారు. ఒకరికొకరు తెలిసిన మోసాలు జరిగే ఈ రోజుల్లో ముఖం తెలియపోయినా ఇంతమందిని పిలిచి భోజనాలు పెట్టి పూజలు జరిపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇక మా వీధిలో ఆడవారంతా కలిపి వెళ్లి మరి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము. పర్సనల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి ఫుడ్ ఐటమ్స్ అయితే. జనరల్ గా మనం ఏదైనా భోజనానికి వెళ్ళినప్పుడు మనకి ఏం కావాలి అని చెప్పి మనమే వెళ్ళి పెట్టించుకుంటూ ఉంటాం, కానీ మనం కూర్చున్న చోటుకి వచ్చి మరి వాళ్ళంతటి వాళ్ళే పెట్టి మనకి ఏం కావాలని ఎలాంటి లోటు లేకుండా చూడడం అనేది చాలా 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 గొప్ప విషయం అండి. ఇంకా భోజనం చేసిన వెంటనే కిందకు వచ్చి ఒకరికొకరు తాంబూలాన్ని అయితే తీసేసుకుంటున్నాం అనమాట. నాకు తెలిసినంత వరకు ఒక 5కి లేదంటే 11 మందికి జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వడం తెలుసు, కానీ అక్కడ భోజనానికి వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుకు కూడా జాకెట్ ముక్క తాంబూలం పెట్టి మరీ పంపిస్తున్నారండి. ఇంకా ఈవిడ గురించి చెప్పాలంటే ఇంటిని చాలా నీట్గా పెట్టుకున్నారు. వచ్చే పోయే వాళ్ళని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో తెలుసా. మా స్వామికి కూడా తాంబూలం ఇచ్చారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.